హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? పిల్లలకి ఏదైనా హెల్తీగా, అలాగే ఏదైనా పండుగ వచ్చినా కూడా స్పెషల్గా ఏమన్నా చేయాలంటే ఇలా చేయండి. ఈ మినపప్పుతో చేసే రెసిపీ హెల్త్కు చాలా మంచిదండి. కాబట్టి అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. ముందుగా మనము మినపప్పు తీసుకోవాలండి. మీరు కప్పుతో కానీ గ్లాస్తో కానీ కొలత ప్రకారం తీసుకోవాలి. ఇప్పుడు నేను ఒక గ్లాస్ నిండా మినపప్పు తీసుకున్నానండి. మంచి క్వాలిటీ ఉండే మినపప్పు తీసుకోవాలి. ఈ మినపప్పుని మనము ముందుగా కడిగేసుకొని ఒక 2 టైమ్స్ నానబెట్టి ఉంచుకోవాలండి. నేను ముందుగానే కడిగి నీట్గా నానబెట్టి ఉంచుకున్నానండి. బాగా ఒక 3 గంటల సేపన మనం ఇలా నానబెట్టి ఉంచుకోవాలి. చూడండి, ఇలా చక్కగా నానబెట్టి ఉంచుకున్న తర్వాత నీళ్ళు అంతా లేకుండా నీట్గా వంపేసుకోవాలండి. నీళ్ళు అస్సలు ఒక చుక్క కూడా ఉండకూడదండి. చూడండి, ఇలా డ్రైగా మనము నీళ్ళు వంపి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము మిక్సీ జార్లోకి తీసుకుందామండి మినపప్పుని. ఇప్పుడు ఇందులో మనము చక్కెర యాడ్ చేసుకోవాలండి. ఏ గ్లాస్తో మనం మినపప్పు తీసుకున్నామో ఆ గ్లాస్తోనే 3/4 గ్లాసు షుగర్ తీసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. కొద్దిగా షుగర్ వేసుకుంటూ మనం మిక్సీ పట్టుకోవాలండి. ఇందులో వాటర్ అంతా ఏమేయనో అవసరం లేదండి. మనం వేసిన చక్కెరే కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, ఇలా బాగా మిక్సీ పట్టేసుకోవాలండి, బాగా సాఫ్ట్గా. వాటర్ ఒక చుక్క కూడా వేయకండి. ఇప్పుడు మనము బౌల్లోకి తీసి ఉంచుకుందాము. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లు బియ్యపిండి పడుతుంది. కాబట్టి బియ్యపిండి అనేది మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నా పర్లేదని, లేకపోతే షాప్లో కొన్న పిండి అనే వేసుకోవచ్చు. అలాగే సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు ముక్కల్ని వేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. తినేటప్పుడు ఆ పలుకులు పంటికి తగులుతూ చాలా రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు బియ్యపిండి ఇందులో సరిపోకపోతే ఇంకాస్త కూడా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు చేతితో బాగా ఇలా మిక్స్ చేసుకోవాలండి. వేలుతో ఇలా తిప్పుతూ మిక్స్ చేసుకున్నామంటే పిండి అంతా కూడా చక్కగా పొంగుతూ వస్తుందండి. చూడండి, చక్కగా పొంగుతూ వచ్చింది. ఇప్పుడు మనము చేతికి తడి చేసుకొని కొద్దిగా పిండి తీసుకొని ఇలా రౌండ్ షేప్లో చేసుకొని ఇలా వేలుతో ఇలా ప్రెస్ చేసామనుకోండి, చక్కగా ఇలాగ వస్తుందండి. ఇప్పుడు మధ్యలో హోల్ పెట్టుకొని ఇలా గారెలాగా ప్రిపేర్ చేసుకోవాలి. బాగా పల్చగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు అయితే మీరు కవర్ పైన కూడా ఇలా గారెలాగా కూడా చేసి వేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సిమ్లో ఉంచుకొని ఇలా గారె అనేది వేసుకోవాలండి. మనము చక్కెరతో చేసాం కాబట్టి హీట్ అనేది ఎక్కువ ఉండకూడదండి. ఆయిల్ మీడియం హీట్గా ఉండాలి. అప్పుడే కలర్ అనేది త్వరగా చేంజ్ అవ్వదండి. లోపలంతా పిండి అంతా కూడా చక్కగా ఉడుకుతుంది. మీరు కావాలంటే బెల్లంతో కూడా చేసుకోవచ్చండి. 1 కప్పు మినపప్పుకి 3/4 కప్పు బెల్లం తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. మీరు బెల్లంతో చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుందండి. కానీ బెల్లంతో చేస్తే కాస్త కలర్ అనేది చేంజ్ అవుతుంది. కాబట్టి నేను వీడియోకి అని చెప్పేసి నేను షుగర్ వేస్ట్ చేసి చూపిస్తున్నానండి. మీకు నచ్చినట్లయితే షుగర్తో చేసుకోవచ్చు, లేకపోతే బెల్లంతో కూడా చేసుకోవచ్చండి. చూడండి, మంచి కలర్ వచ్చింది. చూసారా ఎంత చక్కగా పొంగుతూ వచ్చిందో. చాలా పలచగా మనము గారె అనేది తట్టి వేసాం కదండి, కానీ చూడండి ఎంత చక్కగా పొంగుతూ వచ్చిందో. ఇందులో మనం వంట సోడా కూడా యాడ్ చేయలేదు కదండి. మనం వేలితో పిండి అనేది ఒక 5 నిమిషాల పాటు తిప్పామనుకోండి, పిండి అనేది చక్కగా పొంగుతూ వస్తుంది. అలాగే గారె కూడా చక్కగా పొంగుతుందండి. మీరు ఇందులో ఇలాచీ పొడి కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చండి. మీకు నచ్చినట్లయితే పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. కానీ చాలామందికి ఇలాచీ ఫ్లేవర్ పట్టదు కదండి, అలాంటి వాళ్ళు ఇలా సింపుల్గా చేసుకోవచ్చండి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. మీరు కావాలంటే 2-3 కూడా ఒకేసారి కూడా వేయించుకోవచ్చండి, ఫ్రై చేసుకోవచ్చు. చక్కగా వస్తుందండి అంటుకోకుండా. చూడండి ఎంత చక్కగా పొంగుతూ వచ్చాయో. మీరు కాస్త పలచగా ఇలా తట్టుకొని వేసుకుంటే పిండి అంతా కూడా చక్కగా కుక్ అవుతుందండి. అన్నీ ఇలాగ ఫ్రై చేసుకొని తీసుకోవాలి. మనం ఇవి 2-3 రోజులు కూడా నిల్వ ఉంచుకోవచ్చండి, పాడవ్వండి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోకుండా చాలా చక్కగా పొంగుతూ వచ్చింది కదా. మన వంట సోడా వేయకపోయినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనం ఇందులో బియ్యపిండి యాడ్ చేసాం కదా, గట్టిగా వస్తాయేమో అనుకోకండి. చూడండి ఎంత దూదిలాగా వచ్చాయో. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతాయండి. నెయ్యిలో ముంచుకొని తినండి, చాలా చాలా బాగుంటుంది టేస్ట్. ఇది 2 డేస్ కూడా నిల్వ ఉంచుకోవచ్చండి, అస్సలు పాడవవు. చూసారు కదా, నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.